నా పేరు నిరంజన్ పాత్రో అండి. ఇక్కడ మేము ఆదిత్య ఫార్చ్యూన్ టవర్ అసోసియేషన్ మెంబర్స్. మేము ఎక్స్కామ్ మెంబర్స్మి. ప్రెసిడెంట్ గారు అజయ్ గారు, సెక్రటరీ చంద్రశేఖర్ గారు, కన్వీనర్ సాయిబాబా గారు, చిట్టాగోపాల్ గారు, గుప్తా గారు, వైస్ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ గారు, తర్వాత శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఒక సభ్యులుగా ఉండి మేము ఈ అపార్ట్మెంట్లో మేము వచ్చిన దగ్గర నుంచి అంటే గత 9 ఏళ్లుగా మేము ఇక్కడ ఈ ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాలు అనేది చేస్తున్నామండి. అయితే మొదట్లో మేమేంటంటే ఓన్లీ లోపల మాకు మేముగా చేసుకునేవాళ్ళమి. కానీ గత 3 ఏళ్లుగా మేమేంటంటే మనము సొసైటీకి ఏదైనా చేయాలి, జనాలతో మనం ఉండాలి అనే ఉద్దేశంతో అందరూ మొత్తం ఆదిత్య ఫార్చ్యూన్ టవర్ 162 ఫ్యామిలీస్ కలిసి అన్నదానం చేయాలని ఒక సంకల్పించి గత 3 ఏళ్లుగా మేము సక్సెస్ఫుల్గా చేస్తున్నాము. సో ఇక్కడ చిన్న పెద్ద ముసలి ముత్తగా అందరూ ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ తహతకు తగ్గట్టుగా వాళ్ళు కంట్రిబ్యూషన్స్ చేసి ఐదర్ శ్రమదానం అవ్వండి, లేదంటే ధన ఇదేనండి, ఏదైనా చెప్పండి, మొత్తం అన్నిటితోనే ఈ సక్సెస్ఫుల్గా మేము 5 రోజులు ప్రోగ్రాము చేస్తున్నాము. 5 రోజులు ప్రోగ్రాం చేస్తున్నాము. సో 5 రోజుల్లో రోజు లలితా పారాయణం జరిగేది, పిల్లల నృత్య నిన్న రేడియో సిటీ వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా పిల్లలతోని చాలా వేయించి మంచి గేమ్స్ అవి చేయించారు. ఇప్పుడు దీని తర్వాత మాకు లడ్డు వేలంపాట ఉంది, లడ్డు ఆక్షన్. ప్రతి సంవత్సరం లడ్డు వేలంపాట చాలా చాలా ఉత్సాహంగా అందరూ పార్టిసిపేట్ చేస్తారండి. మొదట్లో 17,000 రూపాయలు పాడిన లడ్డు పాట ఇప్పుడు ఆల్మోస్ట్ 78,000 80,000కి వెళ్ళింది. వితిన్ మా కమిటీ అంటే వితిన్ మా సభ్యుల మధ్యలోనే. సో అందరూ ఇదేంటంటే ఇది మా పండగ, మా ఇంట్లో ఇదంతా ఒక ఇల్లు అనేటట్టుగా మేము మా అందరం కలిసికట్టుగా ఇక్కడ మేము చేస్తున్నామండి. మాకు ఇక్కడ గణేష్ మహారాజ్ ఉన్నారు. మాకు ఆయన అండ, ఆయన లక్ష్మీ గణపతి ఉన్నారు. సో ఆయన్ని మేమంటే మా సెంటిమెంట్ ఏంటంటే మాకు ఏది కావాలో ఆయన ఇస్తారండి. సో ఆయనకి ఏది కావాలో ఆయన చేయించుకుంటారు. అదొక్కటే ఆయనతో మాతో చేయించుకుంటారండి. ముస్లిం, క్రిస్టియన్ కాదు, అందరూ ఉన్నారండి. కానీ ఈ కంట్రిబ్యూషన్స్లోని అందరూ ముస్లిమ్స్, క్రిస్టియన్స్, ఓకే, అదర్ జైన్స్, ఈవెన్ అంటే మన హిందూయిజం కాకుండా జైనిజం కూడా వాళ్ళు ఉన్నారు. అందరూ ఉన్నారండి. అందరం కలిసికట్టుగా మొత్తం అందరూ లేదండి. ఇక్కడ మనకేంటంటే ముస్లిమ్స్ ఇంకా మనకి చాలా మంది ముందుకు వచ్చి ఇది చేయండి బ్రదర్, అలా చేస్తే బాగుంటుంది అనే సజెషన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి ఇక్కడ. సో ఫండ్స్ ఎలాగో ఇస్తారు. అది కాకుండా ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా సరే మాకు బ్యాక్ నుండి వాళ్ళు చేసి, అంటే ఇక్కడ మాకు అదేమీ లేదండి. అంటే ఇది మా అందరితో ఒక ఫ్యామిలీ అంతే. దట్ ఇస్ ఓన్లీ థింగ్. అది ఇది 162 మంది ఫ్యామిలీస్ చేసుకున్న కార్యక్రమం. గత 2014 నుంచి బిల్డరు మెయింటైన్ చేస్తున్న దాన్ని యథావిధిగా ఈ రోజు వరకు కొనసాగిస్తున్నాము. ఈరోజు ఇంత అద్భుతంగా ఇంత చక్కగా జరుగుతుందంటే ఇది ప్రతి ఒక్కరి కృషి, అందరూ పట్టుదలతో ఇది సమిష్టిగా కృషి చేసి ముందుకెళ్ళి తీసుకెళ్తున్నారు. ఇదే కార్యక్రమం రానున్న రోజుల్లో కంటిన్యూగా జయప్రదం చేయబోతాం కూడా. దానికి మా సెక్రటరీ గారు అవనివ్వండి, మా ట్రెజరర్ గారు అవనివ్వండి, మా టీం మెంబర్స్, ఎక్స్కామ్ మెంబర్సు, అలాగే మిగతా పూజా కమిటీ మెంబర్స్ అందరూ కూడా సపోర్ట్తో ఈ కార్యక్రమం చాలా జయప్రదంగా ముందుకు తీసుకెళ్తున్నాం. దీనికి ఆ గణేష్ల ఆశీస్సులు ఎప్పుడు మాకు ఉండాలని, అలాగే మీడియా సపోర్ట్ కూడా మాకు మరి ఖచ్చితంగా కావాలని, రానున్న ఆదిత్య ఫార్చ్యూన్ గురించి ఇంకా జనాలకి ఒక మంచి కుటుంబం అని తెలియజేయాలని మనస్ఫూర్తిగా ఒక ప్రెసిడెంట్గా అజయ్ శేఖర్ గారిని కోరుకుంటున్నాను. జై గణేష. థ్యాంక్ యూ. మేము ఆదిత్య ఫార్చ్యూన్కి వచ్చి 2 సంవత్సరాలు అవుతుందండి. ఇక్కడ ఒక మంచి యూనిటీ ఉంది. ప్రతి వాళ్ళు కూడా మాకు తారతమ్యం లేదు, అద్దెకున్న వాళ్ళు సొంత వాళ్ళని లేదు. మేమందరూ కలిసికట్టుగా ఒక యునైట్గా ఏ పని చేసినా యునైట్గా చేస్తాం, దేనికైనా యునైట్గా వెళ్తాం. సో ఇక్కడికి వచ్చి చూశాక మాకు చాలా ఒకరికొకరికి బైండింగ్ బాగా ఎక్కువైంది. ఆ బైండింగ్ వల్ల మేము ఇలాంటి పండుగలు చేస్తాం. ఇవే కాక మేము శ్రీరామనవమి, నెక్స్ట్ ఏంటంటే శివరాత్రి, విజయదశమి మేము అన్నీ చేస్తాం కంటిన్యూగా. ఆగస్టు 15 రిపబ్లిక్ డే, నేషనల్ ఫెస్టివల్స్తో సహా. దాంతోపాటు మా కల్చరల్ యాక్టివిటీస్ పిల్లలకి మేము పెడతాం. పిల్లలకి చాలా ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి మంచి ఎంకరేజ్మెంట్ చేస్తాం. సెకండ్ ఏంటంటే ఆ పిల్లలకి మన హిస్టరీ అంతా వాళ్ళకి చెప్పి, పాత హిస్టరీ చెప్పి వాళ్ళకి కొద్దిగా కోఆపరేట్ చేసి వాళ్ళని డెవలప్ చేస్తున్నాం మేము. సో మా సొసైటీలో మా ప్రెసిడెంట్ కానివ్వండి, మా సెక్రటరీ ట్రెజరర్ గారు కానివ్వండి, మా వైస్ ప్రెసిడెంట్ కానివ్వండి,
మా పూజా కమిటీ కన్వీనర్ గారు కూడా మాకు ఈ పూజా కమిటీ కూడా మాకు చాలా అన్ని విధాలా కోఆపరేట్ చేసి మాకు 5 రోజులు కూడా చాలా గ్రాండ్గా చేశారు. ఈరోజు మేము ఈ నిమజ్జనం చేస్తున్నామంటే మాకు చాలా కొద్దిగా మనసులో కొద్ది బాధ ఉంటుంది. ఎందుకంటే ఈ కలెక్టివ్నెస్ చాలా 5 రోజులు మేము చాలా బాండింగ్గా చేసాం అన్ని విషయాలు. సో ఈ రోజు సాయంకాలంతో అయిపోద్దంటే మాకు చాలా బాధగా ఉంటుంది. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి మేము ఈ బాండింగ్ కోసం. సో ఇది మా ఇది